కారు కొన్న ఏడిపోయినా కొత్త కారు కొన్న ఎమ్మెల్సీ కోదండరాం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ వర్గిలా ట్రోల్. కొత్త పదవి కొత్త కారు ఏమైనా కొంటారు సార్ అంటూ కామెంట్లు. బీఆర్ఎస్ శ్రేణుల వ్యాఖ్యలకు కాంగ్రెస్ టీజేఎస్ కౌంటర్లు. కేసీఆర్ బెంజ్ కారు సంగతి ఏంటని ప్రశ్నలు. గులాబీ నేతల అవినీతిని నిలదీస్తూ పోస్టులు అంటూ చూస్తూ ఉన్నాం. సో ఒకప్పుడు సంతోష్ రావు కేటీఆర్ గురించి మాట్లాడదాం. కేటీఆర్ మొదట తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన వేసుకున్నటువంటి రెడ్ టీషర్టు బ్లూ జీన్స్ దానిలో ఇన్షర్ట్ వేసుకొని తిరిగిండు. అప్పుడు ఆయనకు అతిగతి లేదు. కేసీఆర్ ఎన్ని వేల కోట్లు అప్పులు చేసిండు, ఎన్ని వందల కోట్లు అప్పులు చేసిండు. కవిత ఒక అపార్ట్మెంట్లో ఉండేది. హరీష్ రావు ఒక చిన్న విల్లాలో ఉండేది. సంతోష్ రావు ప్యారగాన్ చెప్పులు వేసుకొని తిరిగిండు. ఇప్పటికి కూడా ఫోటోలు ఉంటాయి చూడండి. వీళ్ళందరికీ వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయండి? లక్షల కోట్ల రూపాయలు ఎట్లా దోచుకున్నారు? 1000 ఎకరాల భూములు ఎట్లా దోచుకున్నారు? ఏం మాట్లాడుతున్నారా? ప్రొఫెసర్ కోదండరాం 35 ఏళ్ళ సర్వీస్ అనేది ప్రొఫెసర్గా అనేకమైన యూనివర్సిటీలో పనిచేసిండు. తెలంగాణ ఉద్యోగంలో కీలకంగా ఉన్నాడు. ఆయన పెన్షనే ₹1,00,000 రా నాయన. వాళ్ళ కొడుకులు ఒకరు యుఎస్లో ఉంటారు. వాళ్ళ కొడుకులు బాగా సంపాదిస్తారు. ఆయనకు సొంత ఇల్లు ఉంది తార్నాకల. ఆయనకి ఏం అవసరం? దోచుకోవడం దాచుకోవడం మీలాగా. ఆయనకు మళ్ళీ ఆయన ఇన్నోవా తీసుకోవాలంటే, ఒక ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే ఇన్నోవా తీసుకోవాలంటే ముందే ఆ అసెంబ్లీ రూల్స్ ప్రకారం ముందే డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చేసి ఈరోజు రోజు వాళ్ళ శాలరీకి కొంత కట్ చేసుకుంటారు. ఇది ఒక రూల్. ఇది ఆ రూల్ కూడా తెలియదు శాతకం దద్దమ్మలు. దేనికి పనికిరానటువంటి వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలో దేనికి పనికిరాని సన్నాసులంతా కూడా ఇన్నోవా వేసుకొని తిరుగుతూ ఉన్నారు, ఫార్చులు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ప్రజలను మోసం చేసిన డబ్బులతోటి ఈరోజు జల్సాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఆయన కారు కొంటే తప్ప ఆయన ఎమ్మెల్సీగా అసెంబ్లీ రూల్ బుక్లో ఉంటుంది. ఒక వెహికల్ కొనుక్కోవడానికి సాయం చేస్తారు, దాన్ని మళ్ళీ ఆయన శాలరీలు కట్ చేస్తారు. ఆ సోయిగుడు అయినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కోదండరాంను ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ దొరికిరా సంతరా ఇదంతా? అంటే దీనికి అంత కారణం ఏంటంటే ఒక 2-3 వ్యక్తులు ఉంటారు. దిలీప్ కొంతము, క్రిషాంకు, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక బురదలే ప్రయత్నం, వీళ్ళందరికీ ఒక డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. వీళ్ళందరూ కలిసి వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని టార్గెట్ చేయాలి, వీళ్ళని టార్గెట్ చెప్పేసి వాళ్ళ క్యాడర్ చెప్తూ ఉంటారు. ఆ క్యాడర్ అంతా కూడా వాళ్ళ కార్యకర్తలతోటి మొత్తం కూడా సోషల్ మీడియా ప్రచారం చేస్తూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళ విష ప్రచారం తప్ప ఏనాడు కూడా లేదు. అరే కోదండరాము ఆయన ఒక త్యాగ దండురా నాయన. ఆయన ఒక నిజాయితీ గల వ్యక్తి. ఈ సోయి కూడా తెలియనటువంటి చేతగా దద్దాము మీరంతా. కోదండరాం విమర్శించే అర్హత ఉందా? మరి కేసీఆర్ ఒకప్పుడు 40 ఎకరాలు ఇంత ఉండే, 20 ఎకరాలు 30 ఎకరాలు ఉండే. ఈరోజు 600 ఎకరాల ఫామ్ హౌస్ అయింది. అన్ని బినామీ పేర్లతో ఉంది. కేటీఆర్కు జన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడైతే తెలంగాణ రాకముందు, కేటీఆర్కు తెలంగాణ రాకముందు జన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడిది? కవితకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ ఎక్కడిది? హరీష్ రావుకు అజినర్లో ఫామ్ హౌస్ ఎక్కడిది? సంతోష్ రావుకు 2-3 ఫామ్ హౌస్ అవి ఎక్కడి? వీటి గురించి సమగ్రంగా తెప్పితే వీళ్ళ దోపిడీ ఏందో అర్థమవుతుంది. ఆయన ఏదో గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులతోటి వీటితోటి ఎన్నో కొనుక్కుంటే ఇంత రాద్దాంతమా, ఇంత విష ప్రచారమా? ఎక్కడ దొరికిరా నాయన మీరైతే? సిగ్గు శరం లేని జీవితాలు మీవైతే.